హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్, వివిధ హోదాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, అలాగే మన డిప్యూటీ చైర్మన్ గారు, ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమం ఎట్లా జరుగుతుంది చూద్దామన్న ఒక కోరిక, అట్లాగే అనంతపురం కరువు ప్రాంతం వాళ్ళుగా అనంతపురానికి రావాల్సిన నీళ్లు ఎట్లా సంపాదించుకోవాలన్న ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమాలు చూస్తూ వస్తున్నాం. కానీ మీతో ఒక 3-4 అంశాలు మాత్రమే మాట్లాడి ముగిస్తాను. ఎందుకంటే ప్రకాష్ మాట్లాడడానికి మన దగ్గర మిగిలి, ఎందుకంటే లెక్కలు ప్రకాష్ బాగా తెలుసు, అదెంత ఇదెంత ఆ లెక్కలు కాదు, ఈ లెక్కలు. ఈ రోజున రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు నాయకత్వాన అన్యాయం జరుగుతూ ఉంది. దీన్ని ఏ తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా సరే మాట్లాడదలుచుకుంటే రండి మాట్లాడదామని చెప్తా ఉన్నాం. ఈ అనంతపురం జిల్లాకు ఒక్క చుక్క నీళ్ళు వచ్చినా, ఒక చెంబులో నీళ్ళు వచ్చినా సరే ఆ నీళ్లు తెచ్చింది రాజశేఖర రెడ్డి. మేము కాళ్ళకు రక్తాలు కాచి రాజశేఖర శిష్యులు నడుచుకుంటూ శ్రీశైలం నీళ్లు తెస్తే మీరు పంచుకోవడానికి మీ ప్రాజెక్టుల పేరు మీద ఆ డబ్బులు తప్ప నీళ్లు మా కంటికి కనపడడం లేదు. ఈ రోజున 6,40,000 ఎకరాలలో రైతులకి నీళ్లు అందుతాయి. ఆ నీళ్లు పైకప్పుడాలు పెరుగుతాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గట్టిగా రైతులు బతుకుతారనే ఆశతో ఈ కాలం చేస్తే ఈ రోజు కూడా ఒక్క ఎకరా తనకి కూడా నీళ్లు ఇవ్వలేని అసమర్థులు మీరు దీన్ని గుర్తుపెట్టుకోమని కొడతా ఉన్నా. జిల్లా కోసం పనిచేయండి. మీ పేరు చెప్పుకుంటారు. ఈ రోజుకి ధైర్యంగా మీ శ్రమ చేసి చెప్తా ఉన్నా. 4,500 కోట్లు అనుకుంటారు ఆ రోజున ఖర్చు పెట్టింది. ఈ రోజు 220,000 కోట్ల పైగా వాళ్ళ ఇష్టం ప్రకారం రేట్లు వేసుకుంటారు. టెండర్లు వాళ్ళకైపోతాయి, పనులు వాళ్ళకైపోతాయి, నీళ్లు మాత్రం మనకు రావు, డబ్బులు మాత్రం వాళ్ళకిపోతాయి. ఈ రోజున గట్టిగా గాలి వస్తే కాలు కొట్టుకుపోయేటట్లుంది. ఆఖరికి చేతితో పీకలు ఊడుస్తూ పెచ్చులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు మీ జోబులు లేకపోయిన డబ్బులు ఏమైనా సరే, అది కాంట్రాక్టర్లు కానీ ఇంకొకరు కానీ మీకు పంచుకున్నా సరే, ఆ డబ్బులన్నీ కూడా ప్రజలకు సంబంధించినవి, రాయలసీమ రైతు యొక్క కన్నీళ్లకు సంబంధించినవి. వాటిని కక్కించడానికి తొందరలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మోసమా ఈ అనంతపురం జిల్లాకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వస్తే, పెద్ద దేశంలోనే పెద్ద ఆసుపత్రులు వస్తే అది మంగళగిరికి, మనకి బ్యాంక్ వస్తే బ్యాంకు మంగళగిరికి, కర్నూలులో హైకోర్టు వస్తే మంగళగిరికి. చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి సభ్యుల ఆస్తి పాస్తులు కూడా మంగళగిరే. ఇక్కడ ఏం తప్పు చేశాం మేము మాట్లాడితే, నువ్వు బాబు గారిని రాయలసీమ పెద్ద బిడ్డ అంటావు. నువ్వు పెద్ద బిడ్డ కాదు, చెడ్డ బిడ్డ. ఈ రోజు అన్ని ప్రాజెక్టులు నిజంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడితే మొహం మీద కొట్టినట్లు నేను చెప్తే అది ఆపేసాడని చెప్తే తిరిగి మాట్లాడడానికి ధైర్యం లేక 20 టీఎంసీల బురద నీళ్లు రాయలసీమ వాళ్ళు ఏం చేసుకుంటారని మన మొహం మీద నవ్విన చంద్రబాబు నాయుడికి గుణపాఠం చెప్పడానికి జగన్మోహన్ గారి నాయకత్వాన ఈ పోరాటం గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను. ఈ హంద్రిని ఇంకా పెంచండి, కెపాసిటీ పెంచండి. రోజుకి 1-2 టీఎంసీలు తీసుకురండి, కుప్పం దగ్గర తీసుకెళ్ళండి. కానీ కుప్పానికి నీళ్లు ఇవ్వడానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనివాస్ శ్రీరస్రవంతి కాలేరి నగర్ లింక్ కెనాల్ కి 900 కోట్లు పెండింగ్ లో
కోట్ల వరకు ఉంది అక్కడ. దాన్ని చేస్తే జగన్మోహన్ గారికి పేరు వస్తుంది. నువ్వు చేస్తావే. అది పూర్తి అయితే అనంతపురం కర్నూలు జిల్లాకు నీళ్లు వస్తాయి. ఒక్కసారి ఊహించుకోవాలి పెద్దలు, ఇక్కడికి 80 టీఎంసీల నీళ్లు అనంతపురం జిల్లా కాలువలో ప్రవహిస్తా ఉన్న కళ ఆ రోజు కోళ్ళ మీద రాసుకున్నాం. కృష్ణా నీళ్లు రాయలసీమకు తరలించాలి అని ఆ కళను సాకారం చేసిన వాళ్ళలో మొట్టమొదటి మన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ కార్యక్రమాన్ని పూర్తి చేసేవాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తా ఉన్నాం. తక్షణం దీనిపైన ఎంక్వైరీ జరగాలి. ఈ వాళ్ళతో కాదు రాస్తున్నా, వీళ్ళు సిట్లేస్తారు, మిగతా వాళ్ళు స్టాండ్ అంటారు. ఏ రిపోర్ట్ ఇస్తారు అర్థం కాదు. ఈ ఆఫీసర్ల పైన తక్కువ నమ్మకం ఉంది రాష్ట్రాన్ని. సిబిఐతో ఈ ఎంక్వైరీ జరిపించాల్సిందిగా కోరుతాం. ఇలా పైన ఆ కాలం వస్తుంది తొందరలోని పైన కాలం విడుదల చేశారట. దాదాపు 5 కోట్ల క్యూబిక్ మీటర్ల మందు తొలిగిపోయిస్తున్నారు. ఎప్పుడు ఇక్కడికి పోతా ఉన్నాం. మిమ్మల్ని కూడా పిలుస్తాం. ఎక్కడ కాలం పెట్టారో, ఎక్కడ మందేశారో తెలియజేసుకుంటూ ఒకే ఒక్క మాట, అనంతపురం జిల్లా రాజకీయాల్లో ముఖ్యంగా కూటమి నాకు చెప్పేది ఒకటే, రాజకీయాల కోసం మీరు ఖచ్చితంగా ఈ లైనింగ్ నాలుగు కొట్టండి. భూగర్భ జిల్లాలు పెంచుకుంటాం. విధానం వల్ల మాత్రమే మీరు పేదల గురించి గొప్పగా చెప్పుకునే ఆ క్రియా వచ్చిన కేవలం రాజశేఖర్ ఒక చెంబు ఎక్కువ చెప్పండి కోరుతా ఉన్నాం. ఒకే ప్రాజెక్ట్ నుండి ఒకే ప్రాజెక్ట్ నుండి చోటలో ఆత్మలో ఒకే ప్రాజెక్ట్ చేసి కేవలం 10-15 కోట్ల కంటే వీలైతే వేల కోట్ల రూపాయలు నడిపించుకొని తెచ్చిపడేసిన వాళ్ళు ఎవరంటే ఆశీస్సాల కోసం ఉమ్మడి అనంతపురం జిల్లా వచ్చే కాలంలో అనంతపురం జిల్లా రాయలసీమ ప్రయోజనాల కోసం ఊరికి ఉంటే ఓట్లకు వస్తాయి. ధర్మాలపై కాకుండా జిల్లా వాళ్ళం ఏది ఏమైనా సరే వాళ్ళం పక్కన కూర్చునే వాళ్ళం మాట తప్ప హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు V36 న్యూస్. మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.